దేశంలో గౌరవ నరేంద్ర మోడీ గారే మరొకసారి ప్రధానమంత్రి కావాలని, ఆంధ్రప్రదేశ్లో మరోసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతేనే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుందని, మరొకసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి మళ్ళీ వస్తేనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆ నమ్మకంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు ఇస్తున్నది. ఇక నా జాతి ప్రజలారా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చి అందులో భాగంగా మీ దగ్గరికి నేను వచ్చాను. నేను మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఈ 30 ఏళ్లలో నేను ఎన్నో పార్టీలను చూశాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై ఇప్పటికీ 30 ఏళ్ళు. 94లో మొదలైన మన ఉద్యమం మన 2024లో కొనసాగుతుంది. ఈ 30 ఏళ్లలో నేను ఎప్పుడు నల్ల కండువాలు వీడలే. నేను ఎప్పుడు ఏ పార్టీలో చేరలే.